ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది వందనాలయ్యా. అధిక బల సంపన్నుడవైన దేవా, మహత్య కార్యములు చేసే దేవా, మీకు స్తోత్రములు తండ్రి. నీ ఊపిరి చేత వివేచన కలుగచేసే దేవా, మా నడతలనియు కనిపెట్టి చూచుచున్న దేవా, మీకు స్తోత్రములు యేసయ్యా. అయ్యా, గడిచిన రోజంతా నీ కృపచేత రక్షించి సజీవులుగా ఉంచి మరి ఒక శ్రేష్టమైన ఉదయకాలంనిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు యేసయ్యా. మీ వాత్సల్యతను బట్టి, విడువక మా ఎడల చూపుతున్న కృపను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థనను ఆలకించండి అయ్యా. శాంతి సమాధానములు దయచేయండి తండ్రి. సాతాను తంత్రములలో పడిపోకుండా తప్పించండి అయ్యా. కృంగిన వారిని లేవనెత్తండి ప్రభా. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి యేసయ్యా. ప్రతి అవసరములను తీర్చండి అయ్యా. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కష్టానికి తగిన ఫలితమును దయచేయండి అయ్యా. ఎంత ప్రయత్నించినా ఉద్యోగాలు రాక, కుటుంబాన్ని పోషించలేక ఎన్నో అవస్థలు పడుచున్నారు యేసయ్యా. అడుగుడి మీకు ఇయ్యబడునన్నావు కదయ్యా. నీ చిత్తమైతే ఎవరైతే ఇంటర్వ్యూస్కి వెళ్ళుచున్నారో వారిని ఆశీర్వదించండి తండ్రి. గొప్ప మేలును వారి జీవితాలలో జరిగించండి అయ్యా. తండ్రి, మా జీవితాలలో ప్రార్థన లేకనే ప్రతి విధమైన శోధనలో పడిపోవచ్చున్నాం తండ్రి. ఆత్మీయంగా పాడైపోవచ్చున్నామయ్యా. తండ్రి, మా బలహీనతలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సోమరితనాన్ని విడిచి ఉదయాన్నే లేచి ప్రార్థించే బుద్ధినివ్వండి తండ్రి. నీ సన్నిధిలో మోకాళ్ళు వేసి ఎడతెగక ప్రార్థించే బుద్ధినివ్వండి దేవా. ఇకపై ప్రార్థనలో గడుపుచు మీకు పనికొచ్చే పాత్రలుగా వాడబడ్డానికి కృపనివ్వండి తండ్రి. శారీరకంగా, మానసికంగా ఎన్నో బాధలతో, విచారములతో, దుఃఖముతో కృంగిపోతున్న వారి జీవితాలను వృధాపరుచుకుంటూ తాత్కాలిక ఉపశమనం కొరకు దురలవాట్లకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న వారికి ఈ క్షణమే యేసయ్యా నీ నామములో విడుదల దయచేయండి ప్రభా. వారితో మాట్లాడము తండ్రి. వారి జీవితాలను బాగు చేయండి అయ్యా. అయ్యా, మా దేశంలో అనేక ప్రభుత్వ రంగాలలో అధికారుల గురించి, ప్రతి ప్రభుత్వ ఉద్యోగుల గురించి ప్రార్థన చేస్తున్నామయ్యా. వారు చేస్తున్న ప్రతి పనిలో వారికి కావలసిన మంచి జ్ఞానము, శక్తిని, బలమును, ధైర్యమును దయచేసి వారి పని వలన ప్రజలకు మేలు జరుగులాగున దీవించి, వారి కుటుంబములను, వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించము ప్రభా. అనేక మంది చేస్తున్న వ్యాపారాలలో అభివృద్ధి దయచేయండి తండ్రి. జయ జీవితము వారికి దయచేయండి అయ్యా. తండ్రి, మీకు మా పట్ల ఉన్న ఆలోచనలు మహోన్నతమైనవి, ఉన్నతమైనవి తండ్రి. మీ ప్రణాళికలు మా జీవితాల్లో మేలుకరంగాను, దీవెనకరంగాను జరిగించి దీవించుము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలతో ఉన్నారో, సమాధానం లేకుండా ఉన్నారో వారిని దర్శించి వారికి సమాధానం కలిగి చేయండి ప్రభా. ఈ దినమంతా మీరు మాకు తోడై ఉండండి అయ్యా. మేము వెళ్ళు మార్గంలో, మా ఆరోగ్యంలో నీ కృపా కనికరము, క్షేమము దయచేసి మా సరిహద్దులు విశాలపరిచి దీవించమని, మా సమస్త పనుల మీద మీ అధికారమునకు ఒప్పుకొనుచు మీ చిత్తములో ఈ దిన దీవెనలతో మమ్మల్ని ఆశీర్వదించమని మా ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసయ్యా నీ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసయ్య దీవెనలు, మేలులు, సమాధానము, ఆశీర్వాదము మనందరిపై ఉండునుగాక. ఆమేన్.